సీజన్ 9లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయిన మనీష్ గారు మనతో పాటు ఉన్నారు. మనీష్ గారితో మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా అండి? బాగున్నాను. యాక్చువల్లీ ఫోన్ ఈ సొసైటీకి దూరంగా బిగ్ బాస్లో ఉండటం ఎలా అనిపించింది ఫస్ట్? నేను బేసికలీ ఫోన్ తక్కువ వాడతాను, సో నాకు పెద్ద ప్రాబ్లం లేకుండే. సొసైటీకి దూరంగా చాలా బాగుండే, టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఏం వరీస్ లేవు, ఏం టెన్షన్స్ లేవు. సింపుల్ 15 days 15 members ఒక హౌస్లో ఉండడం ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అదైతే యాక్చువల్లీ చాలా నచ్చింది. ఇప్పటిదాకా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారే బయటకు రాగానే మళ్ళీ అన్ని లొల్లు పంచాయతీలు ఇష్యూలు అన్నీ వచ్చేస్తున్నాయి, వర్క్ ఇష్యూస్, ఫ్యామిలీవి ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇంట్లో ఉంటేనే కొంచెం మంచిగా అనిపించింది. సో ఐ లైక్ ఇట్. అంటే చాలా మంది కామన్ పీపుల్స్ బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటారు కదా, సో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రై చేయండి చెప్తున్నా. లైక్ నేను వెళ్ళే ముందు నేను అనుకున్న అరే అసలుకి ఏముంటుంది, అది ఇది టీవీ ముందు చూసి ఇట్లా కూర్చుంటాం కదా, మస్తు అనుకుంటాం టీవీ ముందు కూర్చొని ఇది చేసేయచ్చు అది చేయొచ్చు అని. లోపలికి వెళ్తే తెలుస్తుందండి. ఫస్ట్లీ ఉండడం చాలా కష్టం. మీకు డిఫరెంట్ మెంటల్ ఎబిలిటీ ఉండాలి ఉండడానికి, ఆ హెడ్ స్పేస్ ఉండాలి మీకు. సెకండ్లీ మీరు అనుకుంటారు అరే ఇంత చిన్న జడ్జ్మెంట్ చూడలేదు రాబాయ్ అది ఇది అని. మీరు అక్కడ ఉండండి, మీకు తెలుస్తుంది. చిన్న చిన్న పాయింట్స్ కూడా చేయలేరు. ఆ పాయింట్కి 15 members మీ మీద అరుస్తూ ఉంటారు. దీన్ని మీరు హ్యాండిల్ చేయాలి. కనిపించేంత ఈజీ అయితే గేమ్ అస్సలు కాదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా లైఫ్లో అసలు దొరకదు. సో నన్ను అన్నారు లైక్ స్టార్టప్లు చేసుకుంటూ సడన్లీ నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నీకు అవసరమా అది ఇది అంటే, నేను అనుకున్నాను అసలుకి ఏముంటుందని. వెళ్ళిన తర్వాత నా ఒపీనియనే చేంజ్ అయిపోయింది. అరే ఇట్లాంటి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ బెస్ట్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్ బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ సీజన్ 9లో డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సో మీకు బాగా అటాచ్ అయిన వాళ్ళు ఎవరు? ఆల్రెడీ చెప్పాను, సంజన గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి వేరే వాళ్ళ ఇమాన్యుల్ గారు. సో ఇమాన్యుల్ గారు నేను యాక్చువల్లీ చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఇది ఎంతవరకు బయట కనిపిస్తుందో నాకు తెలీదు. రోజు రాత్రి నేను ఇమాన్యుల్ గారు మాట్లాడుకుంటాం ప్రతి ఒక్కటి. ఏమంటారు, నాకేమన్నా ఇట్లా టెన్షన్స్ ఉంటే ఇమాన్యుల్ గారు ఇట్లా షేర్ చేసుకుంటారు. ఇట్స్ వెరీ నైస్ పర్సన్. చాలా 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 మంచి అతను ఇమాన్యుల్. ముందు ఒకటి వెనుకలు ఒకటి ఉండదు. ముందేమైనా ఉంటే మొహం మీద చెప్పేస్తారు ఆయన. బ్యాక్ బిచ్చింగ్ ఏది చేయరు అతను. సో ఇమాన్యుల్ నాకు చాలా ఇష్టం అండి. డే నుంచి నైట్ వరకు కూడా మొత్తం చూపియరు కాబట్టి ఏదో చిన్నవి చూపిస్తారు. ఇప్పుడు వస్తుంది. సో దానివల్ల చాలా మంది ఆడియన్స్ చిన్న వాటికి నెగిటివ్గా చూపించే ఇది కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ ఏంటంటే ఆడియన్స్ నెగటివ్ చూపించడం ఒక లెక్క అవుతుంది, రివ్యూవర్స్ నెగటివ్ మాట్లాడడం ఒక లెక్క అవుతుందండి. నాకు బయటికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమంటారు, ఐ గెస్ స్పెసిఫిక్ రివ్యూవర్స్ కొంచెం చాలా నెగటివ్గా మాట్లాడారని. ఫస్ట్లీ రివ్యూస్ ఒకటి మర్చిపోయే థింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి గేమ్లో. ఫ్యామిలీస్ ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్. వాళ్ళు ఇలా ఫీల్ అవుతారు. ఒక సినిమా ఉంటే రివ్యూస్ ఇంత ఇంపాక్ట్ చేస్తున్నారంటే బిగ్ బాస్ షో కూడా ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ రన్ బై రివ్యూవర్స్. సో వాళ్ళు కొంచెం అన్నిటి గురించి ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుందని నేను కూడా అనుకుంటుండే అసలుకి. నేను రివ్యూస్ని చాలా ఫాలో అవుతుండే. సో ఒక పర్సన్ని బాగా ఎలివేట్ చేయాలన్నా తగ్గించాలన్నా జనాల కంటే రివ్యూస్కి చాలా పెద్ద ఒపీనియన్ ఉంది. సో వాళ్ళు కొంచెం ఒపీనియన్ కూడా చాలా మైండ్ఫుల్గా ఇస్తే ఇట్ విల్ బి గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. రాము రాథోడ్ గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు వరకు కూడా ఓపెన్ అవ్వట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ కూడా కొంతమంది అంటారు. సో ఫస్ట్లీ రాము రాథోడ్ నాకు ఫస్ట్ డే గొడవ అయింది. ఎందుకంటే నేను అతను నమ్మలేదు. తర్వాత ఇది వచ్చిందో లేదో తెలియదు నాకు. నేనే అతని దగ్గరికి వెళ్ళి నాకు ఫస్ట్ 2 days ఎవరిని నమ్మలేం కదా, గొడవ అయిపోయింది, కూర్చుందాం, మనం కలిసి ట్రావెల్ చేద్దాం, ఫ్రెండ్షిప్ అది ఎస్టాబ్లిష్ చేసుకుందాం, మేము ఫ్రెండ్స్ అవుతాం. ఇదంతా అయిన తర్వాత చాలా కలిసి మీకు కూడా తెలియదు, ఇంట్లో ఇద్దరు పాటలు పాడే నేను ఇంకా రాము రాథోడ్ ఇద్దరం. సో అట్లాంటి బాండ్ ఎస్టాబ్లిష్ అయింది నాకు రాము రాథోడ్కి. లాస్ట్ డే నాకు ఫస్ట్ టైం రాము రాథోడ్ మీద క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే మన ఈ ఓనర్స్ టాస్క్ అయింది కదా, అన్నీ ఇచ్చేస్తారు. అక్కడ నుంచి అందరికీ క్వశ్చన్ వచ్చింది, అరే మన రాము రాథోడ్ ఏమంటారు సేఫ్గా ఉండి యాక్చువల్లీ గేమ్ ఆడుతున్నాడు. అందరికీ ఆ డౌట్ వచ్చింది, ఎవరు మాట్లాడట్లేదు, మేమేం మాట్లాడుకుంటున్నాం. సో అతను సేఫ్ ప్లే అయినా కూడా కొంచెం ఏదో ఉంది, దెస్ అనదర్ ఫేస్ టు హిమ్ అని నేను నమ్ముతున్నాను. బట్ ఏదైనా టాస్క్ వస్తే మేము ఫస్ట్ రాము గురించే ఆలోచిస్తాం. బై ద ఈజ్ వెరీ గుడ్ అట్ టాస్క్. సో హీఈస్ అ సేఫ్ ప్లేయర్ బట్ హీ ఆల్సో హ్యాస్ అ గేమ్ అని ఐ బిలీవ్ ఇట్. సంజన గారి విషయానికి వస్తే ఆవిడ కొంచెం గొడవలు పెడుతూ ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి అంటూ కూడా కొంచెం బయట స్ప్రెడ్ అవుతుంది. అది నిజమైన వాస్తవమేనా? కాదు, తను కావాలని గొడవలు పెట్టదు. ఫస్ట్లీ ఆమెకి సపోర్ట్ చేయాలని. నేను ఎంత తిట్టానో అందరు చూస్తారు కదా. ఈ ఒపీనియన్ ఉన్నోడే ఒక ఆమె మీద ఒపీనియన్ చేంజ్ చేసినంటే నేను వాళ్ళ గేమ్ అర్థం చేసుకున్నాను. ఫస్ట్లీ కావాలని గొడవ పెట్టదు, గేమ్ ఫార్మాటే అది కదండి. బిగ్ బాస్ ఎందుకు చూస్తారు? టాస్క్ కోసం చూస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, కొంతమంది గొడవల కోసం చూస్తారు. తినకే అవన్నీ తెలుసు అనమాట. టాస్క్ ఉంటే టాస్క్ ఇచ్చి పడేస్తుంది, ఎంటర్టైన్మెంట్ అంటే జోక్లు వేస్తుంది.
బట్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలంటే తినకి ఎలా పెట్టాలో అది కూడా తెలుసు, వితౌట్ హర్టింగ్ ఎనీవన్ ఎల్స్. ఎవరిని ఎమోషనల్ డ్యామేజ్ చేయకుండా ఎలా చేయాలో అన్నీ తెలుసు. సో తనైతే కావాలని చిచ్చులు పెట్టదు, చిచ్చులు కావాలని పెట్టినప్పుడు తర్వాత తనే వెళ్ళి రిజాల్వ్ చేస్తారు. ఇది జనాలకు తెలియని విషయం. రీతు విషయానికి వస్తే లోపల ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది అని చెప్పి లాస్ట్ టైం నాగ్ సార్ కూడా ఒకటి చూపించడం జరిగింది ఆ వీడియో. సో అది ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ ఇప్పటివరకు బిగ్ బాస్లో లవ్ ట్రాక్లు ఉంటాయి కానీ ఎవరు లవ్లు చేసుకోరు. ఫస్ట్లీ ట్రాక్స్ అయితే నడుస్తున్నాయి, బట్ అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో వాళ్ళ పర్సనల్ దాన్ని బట్టే ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క గేమింగ్ స్ట్రాటజీ అండి. లోపలన లేరు, అదైతే నాకు తెలుసు, అదైతే నాకు అర్థం అవుతుంది జెన్యున్గా లేరని. ఎందుకంటే సడన్లీ కొన్నిసార్లు ఏడ్ చేస్తారు, మాకు తెలుస్తుంది తను ఏడవట్లేదని. నేను తన గేమ్ ఫాలో అవుతున్నాను కదా, గేమ్ అయితే తన గేమింగ్ స్ట్రాటజీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ మాత్రం ఇచ్చిపడేస్తుంది అసలుకి, బట్ ఆ ఎగ్జిక్యూషన్ నాకు నచ్చట్లేదు, ఆమె గేమ్ ప్లే నాకు నచ్చట్లేదు అంతే. సో హరిత హరీష్ గారి విషయానికి వస్తే ఫుడ్ మానేయడం జరిగింది, ఏడ్చారు. మీరు కూడా ఎమోషనల్గా బాగా, అంటే బిగ్ బాస్లోకి వెళ్తే ఎమోషనల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయనేది నేను అనుకున్నాను. ఇవన్నీ కాను పనులు అనుకున్నాము, 100% బయటకు వస్తాయండి. ఎందుకంటే మీరే సింపుల్ ఒక ఫోర్ డోర్స్లో ఈ హోటల్ ఈ రూమ్లో కూర్చొని ఉండండి ఒక 15 డేస్కి, మీ ఎమోషన్లో బయటపడిపోతాయి. నాదా ఫేక్ ఎలిమినేషన్ నేనే ఖుషి అవుతాను తెలుసా. ఇప్పుడు కూడా వెళ్ళడానికి నేను రెడీ ఉన్నాను. ఐ విష్ ఇట్ ఇస్ ఫేక్ ఎలిమినేషన్. సో యా, థ్యాంక్స్. సో చూస్తున్నారు కదా, మరి మనీష్ గారిది నిజంగానే ఫేక్ ఎలిమినేషన్ అని మీకు అనిపిస్తే కనుక కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.